హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీయం. ఈరోజు వీడియోలో అందరూ ఇష్టంగా తినే గుత్తి వంకాయ కూరని ఎలాంటి మసాలా వేయకుండా, గ్రేవీ కోసం టమాటా కూడా వేయకుండా సింపుల్గా 2 ఉల్లిపాయలతో ఈ గుత్తి వంకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. గుత్తి వంకాయ కూర తయారీకి ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని అందులో 2 ఉల్లిపాయలు ఇలా పెద్ద ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి. కొద్దిగా చింతపండు మాత్రమే వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని, 1/2 టీ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. కారం మీరు తినేదాన్ని బట్టి కూడా వేసుకోవచ్చు, మీ రుచికి తగ్గట్టు. ఇప్పుడు మూత పెట్టుకుని మిక్సీ పట్టించుకోవాలి. వీలైనంత మెత్తగా మిక్సీ పట్టించుకోండి. ఇలా పట్టించుకున్న ఉల్లిపాయ కారాన్ని పక్కన పెట్టుకొని ఒక గిన్నెలో తగినన్ని నీళ్ళు వేసుకొని అందులో 1 టీ స్పూన్ కల్లుప్పు వేసుకోండి. గుత్తి వంకాయ కూరకి మనం వంకాయలు ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో ఆ విధంగా మనం తీసుకున్న వంకాయలన్నీ కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసుకోవాలి. నేను ఇక్కడ తెల్ల వంకాయలు 1/2 కిలో తీసుకున్నాను. మీరు ఏ వంకాయలైనా తీసుకోవచ్చు. ఒకసారి ఈ విధంగా కడిగి ప్లేట్లోకి పక్కకి తీసేసుకోండి వంకాయలన్నీ కూడాను. ఇప్పుడు వీటి మధ్యలో మనం మిక్సీ వేసుకున్న ఉల్లిపాయ కారాన్ని పెట్టుకోవాలి. వంకాయల్లో పెట్టగా ఉల్లిపాయ కారం ఇంకా మిగులుతుంది, పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని, కరివేపాకు ఫ్రై అయిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఒక్కొక్కటిగా ఈ విధంగా పెట్టుకోవాలి. వంకాయలన్నిటినీ ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు ఫ్రై అవనివ్వండి నూనెలో. మీడియం మంట పైన ఒక 5 నిమిషాలు ఉడికించిన తర్వాత ఇప్పుడు మూత తీసుకొని వంకాయలన్నిటినీ కూడా మరోవైపుకి తిప్పుకోవాలి. ఇలా వంకాయలన్నిటినీ రెండో వైపుకు తిప్పుకున్న తర్వాత మిగిలిన ఉల్లిపాయ పేస్ట్ని పైనుంచి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు మగ్గించాలి. 3 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఇలా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో తగినన్ని నీళ్ళు వేసుకోవాలి. లేదా మీడియం గ్లాస్తో ఒక 2 గ్లాసులు నీళ్ళు వేసుకోండి. నీళ్ళు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకొని మనం వేసిన నీళ్ళన్నీ ఇంకిపోయి గ్రేవీలాగా దగ్గరకు వచ్చేంత వరకు, వంకాయలు మెత్తగా ఉడికేంత వరకు మూత పెట్టుకొని మీడియం మంట పైన ఉడికించాలి. ఇలా నీళ్ళు మొత్తం ఇంకిపోయి నూనె పైకి తేలితే సరిపోతుంది. అసలు వంకాయ ఉడికిందో లేదో చూద్దాము. చూసారు కదా, వంకాయ అయితే మెత్తగా ఉడికిపోయింది. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ గుత్తి వంకాయ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం మా హనీయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.